వెల్కమ్ టు ఐబీటీవీ. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో దివి హాస్పిటల్ నూతనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆసుపత్రిని మాజీ రాజ్యసభ సభ్యులు మోబిదేవ్ వెంకటరమణారావు, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు శివప్రసాద్ కలిసి రిబన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందించే వైద్య సేవల గురించి నిర్వాహకులు వివరించారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు దివి హాస్పిటల్స్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఉదయ్ భాస్కర్. గత 6 సంవత్సరాలుగా తెనాలిలో దివి హాస్పిటల్ రన్ చేస్తున్నాం విజయవంతంగా. ఈరోజు నిజాంపట్నంలో నూతనంగా మా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఈ బ్రాంచ్ నందు ఫుల్ టైం జనరల్ ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. గైనకాలజీ సేవలు, అలాగే లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటాయి. ఆ సేవలు ల్యాబ్ సౌకర్యం కూడా కలదు. లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అతి తక్కువ ధరలకి ప్రారంభోత్సవం సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా ఈ 2 నెలలు అనగా మార్చి, ఏప్రిల్ అతి తక్కువ ధరకి 20,000 రూపాయలకి అన్ని ఆపరేషన్లు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే రూరల్ ప్రాంతాల్లో మా సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేశాం. అంటే అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలనే ఆలోచనలో. అలాగే ఇక్కడ ఈవీ డబ్బులు కూడా పెట్టుకున్న వాళ్ళకి మాకు తెనాలి నందు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ సేవలు కదా, అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తాం. ఇక్కడ ఫుల్ టైం జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. అలాగే స్త్రీల వైద్య నిపుణులు, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ మేడం డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అందుబాటులో ఉంటారు. అలాగే నేను లాప్రోస్కోపిక్ సర్జన్ని డాక్టర్ ఉదయ్ భాస్కర్ నేను అందుబాటులో ఉంటాను. ఇక్కడ ఆపరేషన్ ఇక్కడ థియేటర్లోనే మన నిజాంపట్నం నందే ఆపరేషన్ చేస్తాం. అది కోతలోని ఆపరేషన్ అయినా, కోత ఆపరేషన్ అయినా పేషెంట్ ఒక దీన్ని బట్టి చూసి ఇక్కడే సర్వీస్ అందిస్తాం. థ్యాంక్ యూ.